మీ GIET ఇప్పుడు GGUగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, IPM, KPMG వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. UPSC కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఏపీ డిప్యూటీ స్పీకర్ RRR రఘురామకృష్ణరాజు గారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? నిరుపమ గారు చాలా ఈ మధ్యలో అవును సార్, సంవత్సరం పైన అయిపోయింది మీతో ఇంటరాక్ట్ అయ్యి. అసలు ఎక్కడ ఇప్పుడు ఇక్కడే ఉన్నారా, లేకపోతే మొత్తం అటు ఇటు ఇటు అటు తిరుగుతూనే ఉన్నారా ఎప్పటిలాగే? అటు వారానికి 2 రోజులు హైదరాబాద్, ఓకే, 4 రోజులు నియోజకవర్గం, 1 రోజు విజయవాడ. అంటే అసెంబ్లీ లేకపోతే అదే అది ఉంటే అసెంబ్లీ ఉంటే పూర్తిగా అక్కడే ఉండాలిగా. అసెంబ్లీ లేకపోయినా మాకు ఆఫీస్ ఉంటుంది, పిటిషన్స్ కమిటీ, నెలకి ఒకటన్నా మీటింగ్స్ ఉంటాయి. సో దానికి ఎజెండా చూసుకోవటం, దానికి సంబంధించిన వర్క్. వారానికి 1 రోజు కంపల్సరీ అక్కడ ఉండాల్సిందే. రెగ్యులర్ గా కలుస్తుంటారా సార్ సీఎం గారితో, లేకపోతే అసలు మాకు సీఎం గారికి ఏముండదు, అసలు ఇంటరాక్షన్ ఉండే అవకాశం లేదు. అంటే మీరు ఇది వదిలేస్తే ఎమ్మెల్యే కూడా కదా, ఎమ్మెల్యే మరి అట్లా ఎమ్మెల్యేగా కలవాల్సిన అవసరం ఉంటదేమో. ఎమ్మెల్యేగా అంత పెద్ద ముఖ్యమంత్రి గారితో ఎక్కువ అవసరం రాదు. అంటే మీటింగ్స్ అప్పుడు అంటున్నాను. అంటే మాకు ఇబ్బంది ఏమవుతుందంటే ఈ రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నందువల్ల అందరూ ఎమ్మెల్యేలాగా ఫ్రీగా మీట్ అవ్వడం కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఓకే, ఏదైనా మరి నియోజకవర్గానికి సంబంధించిన ఇష్యూస్ మాట్లాడాలంటే యాజ్ ఏ ఎమ్మెల్యేగా వెళ్ళి మాట్లాడడం చేయటం అట్లా ఉండదు? యాజ్ అన్ ఎమ్మెల్యేగా అంటే నాకు మంత్రులతో లెవెల్లో అయ్యేదంతా నేను మంత్రులతో డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడుకుంటాను. సో ముఖ్యమంత్రి గారితో అంటే ఫోన్లో మాట్లాడలేము, అక్కడికి డైరెక్ట్గా సెక్రటేరియట్కి వెళ్ళలేము. నేను అయిన తర్వాత 1-2 సార్లు అఫీషియల్గా మా అసెంబ్లీ తరఫున మా స్పీకర్ గారితో పాటు ముఖ్యమంత్రి గారి ఇంటికి వెళ్ళి కలవటం జరిగింది. బట్ తక్కువ, ఏదన్నా ఫంక్షన్లో కలిసినప్పుడు. అసెంబ్లీ అప్పుడు ఎలా కలుస్తా, అసెంబ్లీ ఉన్నప్పుడు. కానీ నియోజకవర్గం వాటి మీద మీరు మాట్లాడలేరు. జనరల్గా నియోజకవర్గ సమస్యలు ఏమన్నా అది నా స్థాయిలోనే అయిపోతాయి. రైట్ సార్. ప్రజెంట్ మొత్తం 2 రాష్ట్రాల్లో నడుస్తుంది రావణ ఇష్యూనే. ఏంటి రావణ్ అంత పెద్ద నేరం చేశాడా, ఉపా చట్టం పెట్టాల్సినంత అవసరం ఉందా అని చెప్పేసి కొంతమంది వ్యాఖ్యానిస్తుంటే, అతను నోటికొచ్చినట్లు మాట్లాడే రైట్ ఎక్కడుంది అని చెప్పేసి కొంతమంది మాట్లాడారు. భిన్నాభిప్రాయాలే వ్యక్తం అవుతున్నాయి దీని మీద. ఏం చేయబోతున్నారు? 102, 103 కేసులు దాకా పెట్టారు అని చెప్పి అంటున్నారు. అన్ని కేసులు ఎలా పెట్టారు, ఏం చేయబోతున్నారు, అసలు ఆ కేసులో ఏం జరగబోతోంది? నన్ను కూడా అతను ఇంతకు మునుపు 2 ఇంటర్వ్యూలు చేశాడు. రావణ్ విజయవాడలో ఒక ఇంటర్వ్యూ, ఇక్కడ ఒక ఇంటర్వ్యూ. అంటే నేను స్వతహాగా హిందువుని, నాకు రావణ్ అంటే ఇష్టం అన్న సంగతి తెలుసు కాబట్టి ఆ యాంగిల్లో నాతో మాట్లాడినప్పుడు అంత ఎక్కువగా దేవాలయం గురించి ప్రశ్నించడం, నేను దానికి చెప్పాల్సిన సమాధానాలు చెప్పడం జరిగింది. బట్ చాలా స్పీచెస్ నేను అతన్ని చూడటం జరిగింది. ఎస్పెషల్లీ ఈ ఏలూరు మీటింగ్ తర్వాత గతంలో ఎప్పుడు చూడనవన్నీ కూడా చాలా వీడియోలు బయటికి రావటం. అంటే అంతకుముందు ఉన్నాయే కానీ నేను చూడలేదు. బట్ బయటికి రావటం, అందులో మరి క్రిటిసిజం. ఇప్పుడు నేను 4 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని రచ్చబండ పేరుతో ప్రతిరోజు 1 గంట సేపు మాట్లాడా. ఏ రోజు కూడా నేను వ్యక్తిగత దూషణలు కానీ, క్రిటిసిజం ఉంటుంది, ఓకే, సర్కాస్టిక్గా కొన్ని అంటే వ్యంగ్యం ఉండొచ్చు తప్ప ఈ అబ్యూజివ్గా మాట్లాడటం అనేది ఎప్పుడు మాట్లాడాల. సో బట్ అబ్యూజివ్గా మాట్లాడకపోయినా సటిల్ క్రిటిసిజం ఉన్నప్పటికీ కూడా నా మీద రాజద్రోహం కేసు పెట్టారు. అప్పుడు నా మీద పెట్టింది అప్పుడు 124A అని ఉండేది. సేమ్ ఈ ఉప్పా లాంటిదే నా మీద అటువంటి తీవ్రమైన అస్త్రాన్ని, సంస్కారవంతంగా మాట్లాడితేనే ప్రభుత్వాన్ని కూలదోసే కుట్ర చేస్తున్నానని రాజద్రోహం అని బ్రిటిష్ వాళ్ళ టైంలో పెట్టింది. ఈ మధ్యన తీసేయడానికి కూడా నా కేసే వన్ ఆఫ్ ద ప్రైమ్ రీజన్. అది రాజద్రోహం అని చెప్పి దేశ సమగ్రత అని కాకుండా బ్రిటిష్ వాడు ఉన్నప్పుడు హూఎవర్ టాక్స్ అగైన్స్ ది థ్రోన్
అంటే కింగ్ మీద ఆర్ క్వీన్, అప్పుడు రాజు ఉండొచ్చు, రాణి ఉండొచ్చు కదా. రాజ్యాధికారంలో ఉన్న వాళ్ళ మీద. అంటే బ్రిటిష్ రాజ్యాధికారంలో ఉన్న వారిని ప్రశ్నిస్తే అందుకని పెట్టిన చట్టం అది. ఆ చట్టాన్ని నా మీద ప్రయోగించారు. తర్వాత 124A అనే దాన్ని తీసేశారు. తర్వాత అఫ్కోర్స్ ఈ యుఏపిఏ ఉంది, అది 152 కొత్త బిఎన్ఎస్లో. సో దాని కింద ఏంటంటే అది దేశ సమగ్రతకి, దేశ సార్వభౌమాధికారానికి సంబంధించి నిషేధిత ఉగ్రవాద గ్రూప్స్, ఈవెన్ ఈ పీపుల్స్ వార్ అయినా కూడా ఆ నిషేధిత జాబితాలోనే ఉంది. కాబట్టి అటువంటి నిషేధిత జాబితాలో ఎంతోమంది, ఎన్నో వేల మంది మరణానికి కారణమైన ఆర్గనైజేషన్లని నిషేధించి వాళ్ళ హెడ్ మీద పట్టుకుంటే బహుమానం అనౌన్స్ చేసిన వాళ్ళకి మద్దతుగా మాట్లాడటం, వీడియోలు చేయటం అనేది ఉపా కింద వస్తుంది అది. సో అటువంటి మాటలు అవన్నీ చాలా ఎక్కువగా ఇతను మాట్లాడిన వీడియోస్ బహిర్గతమైనవి. సో అంత ఓపెన్గా మరి మాట్లాడటం అనేది అది డెఫినెట్గా అది క్లియర్గా ఉపా చట్టం కింద వస్తుంది. బట్ కొంతమంది ప్రశ్నించేది ఏంటంటే వై నౌ, మాట్లాడింది ముందు కదా అంటే, ఆ మాట్లాడినవన్నీ దేనికన్నా ఒక టైం రావాలన్నట్టు ఇప్పుడు బయటకు వచ్చింది. ఇప్పుడు అప్పుడులో చూసినా మరి ఏదన్నా ఒక స్టేజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో ఆగినాయేమో, ఇప్పుడు వేరే రూట్లో ఏదో తీగలాగితే ఎక్కడో డొంక కదిలిందన్నట్టు పవన్ కళ్యాణ్ గారి మీద చాలా అసభ్యకరంగా, వ్యంగ్యం కాదు, బూతులు మాట్లాడటం. అసలు ఆ మీటింగ్ హాజ్ లాస్ట్ ఇట్స్ పర్పస్. మీటింగ్ ఏమో దళిత క్రైస్తవ శంఖారావం. ఓకే, దేనికి? దళిత క్రైస్తవులకి మతం మారితే రిజర్వేషన్స్ లేవని రాజ్యాంగం చెప్తుంది, అది తప్పు, రాజ్యాంగాన్ని సవరణ చేయాలి అనే ఉద్దేశంతో పెట్టుకున్న సభ. సో రాజ్యాంగానికి, పవన్ కళ్యాణ్ గారికి, రాజ్యాంగానికి, రఘురామకృష్ణరాజుకి సంబంధం ఏముంటుంది? ఏముండదు. మేము రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నంత మాత్రాన రాజ్యాంగాన్ని మార్చే శక్తి మాకుండదు. అది పార్లమెంట్ మార్చాలి, పార్లమెంట్లో చట్టం చేయాలి. దానికి వాళ్ళు మాట్లాడుకోవాల్సింది ఓకే, పార్లమెంట్లో చట్టాలు చేయమని చెప్పి చట్టాలు మార్చమని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతాం. జనసేన పార్టీకి ఎమ్మెల్యేలు ఉన్నారు, భారతీయ జనతా పార్టీకి ఉన్నారు, ఓకే, ఆ యాంగిల్లో మాట్లాడుకోవాలి. సంబంధం లేకుండా కొడక అని చెప్పి మనోహర్ దాస్ గారిని తిడతాం, నీ నోట్లో అని చెప్పి కళ్యాణ్ గారి గురించి మాట్లాడటం, తర్వాత నా నాలుక కోసి ఇంకా కళ్యాణ్ గారికి పార్సిల్ చేస్తానని చెప్పి మరి మాట్లాడటం. సో దళిత క్రైస్తవ శంఖారావానికి అతను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అవ్వడానికి మరి సంబంధం ఏంటో అలా వేరే ట్రాక్లో వెళ్ళిపోయింది. ఒక అబ్యూజివ్గా నడిచింది. సో అంత అబ్యూజివ్గా మాట్లాడిన బ్యాక్గ్రౌండ్లో రికార్డ్స్ అన్నీ కూడా చూసినప్పుడు ఈ హిడ్మా అని ఒక దేశభక్తుడిగా మాట్లాడి నిషేధిత గ్రూప్స్తో టచ్లో ఉండటం, వాళ్ళని సమర్థించటం, అలాగే మరి ఆ ఎఫ్ఐఆర్లో కూడా ఈ ఏదైతే వీళ్ళ కంటెంట్ ప్రమోషన్కి విజయనగరంలో ఒక ముస్లిం టెర్రరిస్ట్ గ్రూప్ని ఆ మధ్యన అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి మెయిన్ ఉగ్రవాద గ్రూపులతో కాంటాక్ట్స్ ఉన్న సిరాజ్ అనే వ్యక్తి, వాళ్ళకి సంబంధించిన కొన్ని ఛానల్స్ ఈ కంటెంట్ని, ఇటువంటి యాంటీ హిందూ ఆర్ ప్రో ఇస్లాం ఆర్ ప్రో సమ్ అదర్ రిలీజియన్, ఈ కంటెంట్స్ని అంటే వైలెంట్గా మాట్లాడిన, హిందూ మతాన్ని కించపరుస్తూ, భారతదేశాన్ని కూడా కించపరుస్తూ, భారతీయులు ప్రిడామినెంట్లీ మెజారిటీ కమ్యూనిటీ ఆరాధించే దేవుళ్ళని తూర్పాడపడుతూ మాట్లాడిన కంటెంట్ని సిరాజ్ అనే వ్యక్తి
ప్రమోట్ చేస్తున్నట్టుగా, అంటే మీడియాలో ఉంటుంది కదా మ్మ్, ప్రమోషన్ మ్మ్, టు రీచ్ మోర్ పీపుల్. మ్మ్. సో ఆ ప్రమోషన్ చేస్తున్నట్టుగా కూడా ఎఫ్ఐఆర్లో అందులో రాసిన దాంట్లో ఉంది. కొన్ని న్యూస్ పేపర్స్ కూడా క్యారీ చేసినాయి. మరి ఇటువంటివన్నీ ఉన్నప్పుడు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. దాన్ని లోతుగా పరిశోధన, ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సమయంలో మరి చట్టాలని గౌరవించడం మానేసి వాళ్ళకి లీగల్గా నేను సంరక్షిస్తాను అని మాట్లాడటం దురదృష్టం. మరి ఒక పొలిటికల్ పార్టీ మరి అంత సూసైడల్ టెండెన్సీతో మాట్లాడుకున్నట్టుగా అనిపించింది నాకు. ఎందుకంటే రాజకీయాల్లో ఆత్మహత్యలు తప్పితే హత్యలు ఉండవంటారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఆత్మహత్య సదృశంగానే ఒక అటువంటి మాటలు హిందూ దేవుళ్ళను కావచ్చు, హిందూ దేశాన్ని కావచ్చు, హిందూ దేశాన్ని వ్యతిరేకించే శక్తులకి మద్దతు ప్రకటించడం కావచ్చు, అటువంటి వ్యక్తుల మీద కేసు పెట్టినప్పుడు వాళ్ళకి లీగల్గా ప్రొటెక్షన్ ఇస్తాను అని మాట్లాడటం, ఏమీ మాట్లాడిన నా మీదే మరి చట్టం ప్రకారం నన్ను అరెస్ట్ చేసిన వాళ్ళు మరి ఏదో దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా వాళ్ళు మాట్లాడటమే కాకుండా మరి ఇటువంటి నిందారోపణలు ఉన్న వ్యక్తులకి మేము లీగల్గా అన్ని సహాయాలు మేము అందిస్తామని మాట్లాడటం మరింత దురదృష్టం. రైట్ సార్. స్టార్టింగ్ పెట్టినటువంటి సెక్షన్స్ అన్నీ కూడా నార్మల్ సెక్షన్స్. తర్వాత ఎక్కడికి జడ్జి గారి దగ్గరికి ఎక్కడికి తీసుకెళ్ళినా కూడా అతనికి అక్కడికక్కడే బెయిల్ ఇచ్చారు, రిమాండ్ కూడా చేయడానికి లేకుండా. తర్వాత ఇవన్నీ అవ్వట్లేదని చెప్పేసి ఉపా చట్టాన్ని ప్రయోగించారు. అప్పుడు దాకా తెలియంది ఇప్పుడు సడన్గా ఉపా ఎందుకు వచ్చింది అని చెప్పి మాట్లాడుతున్నారు. అదే నేను మీకు ముందే అన్నా, అదేలే సార్. నేను మీతో అందుకనే ముందు అన్నా, మ్మ్. వై నౌ వై అదే. నాట్ బిఫోర్ అనే చర్చ తర్వాత కూడా వచ్చాయి అనేది. వచ్చింది. బట్ ముందు కంప్లైంట్, ఫస్ట్ ఇచ్చిన కంప్లైంట్ ఏదన్నా పోలీసులు ఇచ్చిన కంప్లైంట్ మీదే బేస్ చేసుకుంటారు. అవును అవును. ఫస్ట్ ఇచ్చిన కంప్లైంట్స్ ఈ పవన్ కళ్యాణ్ గారిని నిందించిన దాని మీదే ఇనిషియల్ కంప్లైంట్స్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ మీదే ఎఫ్ఐఆర్ వేయటం జరిగింది ఓకే. అండర్ 153. అంటే ఇది కులాల మధ్యన, మతాల మధ్యన, ప్రజల మధ్యన విద్వేషాలు అన్న దానికి సంబంధించిన సెక్షన్ల మీద కేసు నమోదు చేయటం అయింది. అవన్నీ 7 సంవత్సరాల లోపు శిక్ష ఉన్నవి. 7 సంవత్సరాల లోపు శిక్ష ఉంటే 41A నోటీస్ ఇచ్చి విచారణ తర్వాత ఏమన్నా తదుపరి చర్యలు ఉండాలి తప్ప, లేదంటే మీరు అరెస్ట్ చేయడానికి లేదు అని సుప్రీంకోర్టు కొన్ని గైడ్ లైన్స్ ఎస్ అవును. ఇచ్చినప్పటికీ కూడా అది యూ హ్యావ్ టు గో బై ద ఇంటెన్షన్ ఆఫ్ ద పర్సన్. ఏ సందర్భంలో ఎలా మాట్లాడారు, యాంత్రికంగా ఆర్డర్లు ఇవ్వటం కాదు. ఇప్పుడు ఇలాగే తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గురించి, యాక్ట్రెస్ త్రిష గురించి అవును. ఒక ఎక్స్ మినిస్టర్ ప్రజెంట్ ఎమ్మెల్యే ఒక కామెంట్ చేశాడు. ఎస్ కామెంట్ చేస్తే మరి అతను అరెస్ట్ చేశారు. అవును, ఇమీడియట్గా చేసి. మరి కోర్టుకు వెళ్ళాడు అతను బెయిల్కి. కోర్ట్ డిడ్ నాట్ అగ్రీ, హైకోర్టు. మరి అక్కడ హైకోర్టు ఎందుకని ఒప్పుకోలేదు అంటే ఆ తీవ్రతని గమనించి. సో దీనివల్ల ఆ వ్యక్తికి ఉన్న ఫ్యాన్స్కి, యువతల పార్టీ వాళ్ళకి మధ్యన గొడవలు జరిగితే అది శాంతి భద్రతల సమస్యగా పరిణమించే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు రాజ్యాంగంలో 19(1)A ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఇచ్చారు. బట్ అదే రాజ్యాంగంలో 19(2)లో రెస్ట్రిక్షన్స్ అండ్ కంట్రోల్ బై ద స్టేట్ కూడా కొన్ని పరిధులు కూడా ఇవ్వటం జరిగింది. మాట్లాడే స్వేచ్ఛ ఎదుట వ్యక్తికి జీవించే స్వేచ్ఛకి భంగం కలిగించే విధంగా ఉండకూడదు. సో ఆ రెస్ట్రిక్షన్స్ కూడా కాన్స్టిట్యూషన్లోనే ఉన్నాయి. సో దేశ సమగ్రతకి భంగం కలిగే విధంగా మాట్లాడినప్పుడు చర్యలు తీసుకోవాలి. మీరు అడిగిన దానికి సార్ ముందు కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి
ఫస్ట్ 1-2 డేస్లో ఈ దాని మీద కంప్లైంట్ ఇవ్వాల. యా. తర్వాత కృష్ణా జిల్లాలో కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఈ పర్టికులర్ సంఘటనని సైట్ చేస్తూ కంప్లైంట్ ఇచ్చాడు. ఇతను పవన్ కళ్యాణ్ గారిని తిట్టాడు లేకపోతే ఇంకోటనే ఇవ్వాల, ఈ సంఘటన సైట్ చేస్తూ ఇచ్చారు. ఆ కంప్లైంట్ మీద బేస్ చేసుకుని ఆ కంటెంట్ని పరిశీలించి ప్రైమా ఫేసే దెర్ ఇస్ ఏ కేస్ అని చెప్పి చేశారు. ఓకే. సో ఒకసారి ఒక బెయిలబుల్ సెక్షన్ మీద కేసు పెడితే తర్వాత వేరే విషయం వెలుగులోకి వచ్చి నాన్ బెయిలబుల్ కేసు బుక్ చేయకూడదు, ఆ కేసులో అరెస్ట్ చేయకూడదు అంటాం కరెక్ట్ కాదు కదా. రైట్. ఇప్పుడు రావణ వెనకాల కేవలం మీరు అంటున్నటువంటి మత సమస్యలే ఉన్నాయా, లేకపోతే ఏదైనా పార్టీ కూడా ఉంటుండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? పార్టీ ఉంది అని ఇప్పుడు అనుకోవాల్సి వస్తుంది. రావణ్కి మద్దతుగా న్యాయ సహాయం మేము అందిస్తాము అని చెప్పి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి మనం అంత ఓపెన్గా వాళ్ళు మాట్లాడినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందని వాళ్ళే ప్రకటించారు ఇన్ ఏ వే. సో మనం దానికి పెద్ద ఊహించవలసిన ఆవశ్యకత కూడా లేదు. కానీ రాజకీయ కక్ష సాధింపు అని ప్రతిపక్షాలు అంటున్నాయి. మరి అతని మీద రాజకీయ కక్ష అంటే అతను రాజకీయ పార్టీలో లేడు కదా. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది అతనికి. ఏమో ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడేమో తెలీదు. అది ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వచ్చిన నిన్న మొన్న అతని శ్రీమతి రావణ్ శ్రీమతి జగన్మోహన్ రెడ్డిని కలవటం, ఆయన తన సంపూర్ణ మద్దతు సహకారం లీగల్గా అందిస్తానని చెప్పి తెలియజేయటం బట్టి ఇదంతా సబ్సిక్వెంట్గా వచ్చింది. బట్ ఒరిజినల్గా అసలు అతను యూట్యూబర్గానే ఆర్ యాజ్ ఎ జర్నలిస్ట్గానే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడుగా మరి పబ్లిక్గా అయితే లేదు మొన్నటిదాకా. ఇప్పుడు కొంచెం పబ్లిక్ అయింది. సో అంత మాత్రం చేత అలా మాట్లాడినప్పుడు చర్యలు తీసుకుంటే అది పొలిటికల్ వెంజెన్స్ అనుకోవటం కరెక్ట్ కాదు. ముందే తెలుసుంటే పోనీ ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్, ఇప్పుడు వెంకటరెడ్డి ఎవరో ఉన్నారు, అతను అఫీషియల్ స్పోక్స్ పర్సన్. సో అతన్ని అరెస్ట్ చేస్తే ఓకే పొలిటికల్గా కావాలని చెప్పి చేశారు అని మాట్లాడే అవకాశం ఉంటుంది. బట్ ఇతను అసలు పార్టీకి ఎటువంటి సంబంధం మొన్నటి వరకు లేదు, ఇప్పుడు అఫీషియల్గా లేదు. ఆయన మద్దతు ప్రకటించాడు కాబట్టి అనుమానించాల్సి వస్తుంది. సో కాబట్టి ఇక్కడ పొలిటికల్ వెంజెన్స్ ఏముంటుంది. రైట్. ఇప్పుడు జైల్లో అతనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉండబోతుంది? వాళ్ళ వైఫ్ కూడా మాట్లాడుతూ ఉన్నారు దీని మీద. ట్రీట్మెంట్ నన్ను ఒకరోజు జైల్లో పెట్టారు, అప్పుడు ఒక నైట్ ఉన్నాను నేను. మరి ట్రీట్మెంట్ అంటే మరి జైల్లో అప్పుడు నాకైతే ఒక రూమ్ ఇవ్వటం జరిగింది. నేను అప్పుడు ఒక సిట్టింగ్ ఎంపీని, పోస్ట్ గ్రాడ్యుయేట్ని కాబట్టి ఏదో ఆ జైల్లో ఒకటే రూమ్ ఉంది, ఆ రూమ్ ఇచ్చారు. మరి ఇక్కడ నెల్లూరు జైల్లో మరి తనకున్న విద్యార్హతలను బట్టి ఏదో కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి. మరి ఆ ప్రివిలేజెస్ ఏమన్నా మరి ఆయనకు ఉన్నాయా, ఉంటే అడిగారా, అడిగితే ఏమి ఇచ్చారు అనేది నాకైతే అంత ఐడియా లేదు. ఇక ప్రకాష్ రాజ్ కూడా ఈ విషయంలో మాట్లాడారు. ఇది ప్రజాస్వామ్యమా అని క్వశ్చన్ చేస్తున్నాడు ఆయన. అంటే ప్రకాష్ రాజ్ గారిది ఫస్ట్లో ఒక స్టేట్మెంట్ చూశాను నేను, జర్నలిస్టులని ఈ రకంగా చేస్తారా అని. మరి జర్నలిస్టులు నాకు తెలిసి చాలామంది జర్నలిస్టులు ఉన్నారు, కానీ ఇటువంటి భాష ఎస్పెషల్లీ మరి అతను టీవీల్లో మాట్లాడిన భాష కన్నా బట్ ఆ రోజు ఆ సభలో మాట్లాడిన భాష డెఫినెట్గా అభ్యంతరకరం. చూసే వాళ్ళకు కూడా డెఫినెట్గా ఆ రోజు ఆ సభలో మాట్లాడింది డెఫినెట్గా అభ్యంతరకరమైన పదజాలమే అతను వాడటం జరిగింది. అసలు మీ జోలికి ఎందుకు వచ్చాడు? మీ నాలుకకు వస్తానని పదం అది జడ శ్రావణ్ కుమార్. అదే నా జోలికి వచ్చింది రావణ్ కాదు, శ్రావణ్. అది ఆయనైనా ఎందుకు అనాల్సి వచ్చింది అసలు అట్లా? మరి అతను మరి ఎందుకని నన్ను అంతగా ఈ మధ్యన ఆడిపోసుకుంటున్నాడు అనేది నాకైతే అర్థం కాల. అంతకుముందు టీడీపీ తోటే ఉండే కదండి. అంతకు మునుపు ఆయన ఎలక్షన్ ముందు ఉన్నారు. తర్వాత ఆయనే కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పారు, నేను ఒక 5 సీట్లు అడిగాను,
ఓహో. సీటుకి 5 కోట్లు అడిగాను, చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదు. అందుకని నేను నా ఆశయ సిద్ధి కోసం నేను ఎలక్షన్లో పోటీ చేశాను ఉమ్. అని ఆయన మొన్న పోటీ చేశారు 2 చోట్ల. మంగళగిరిలో రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ తాటికొండలో ఓకే. క్యాపిటల్ ఏరియాలో అగేన్స్ట్ తెలుగుదేశం పార్టీ. సో ఆయనకు ఒక చోట 71 కోట్లు వచ్చినాయి. జై భీమరావు భారత్ పార్టీ అని. యాక్చువల్గా ఈ జై భీమరావు భారత్ పార్టీ అన్నది ఒరిజినల్గా ఇంకొక పేరు ఉంది దానికి, ముందడుగు ప్రజా పార్టీ అని. ఓకే. ముందడుగు ప్రజా పార్టీ తరపున విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ రావు నెగ్గాడు 2019లో కూడా. గద్దె రామ్మోహన్ మీద కూడా జడా శ్రావణ్ కుమార్ ముందడుగు పార్టీ పేరు మీద పోటీ చేయడం జరిగింది అంతకుముందు కూడా. అప్పుడు ఏదో 100 ఓట్ల దాకా వచ్చినాయి. 2019 నుంచి ఈయనకి రాజకీయాలంటే ఉత్సాహం ఉంది. ఆ తర్వాత ఓడిపోయిన తర్వాత కథ ఆయన పోటీ చేసాడా ఓడిపోయాడా అన్నది కూడా ఎవరికీ తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంచెం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడటం ఈవినింగ్ డిబేట్స్లో. సో ఆయన యాక్చువల్గా అదే ఆయన మేజిస్ట్రేట్ అయినప్పటికీ, మాజీ మేజిస్ట్రేట్ అయినప్పటికీ ఏదో హైకోర్టు జడ్జి లాగా ఒక ఇమేజ్ క్రియేట్ అయింది. ఎందుకు క్రియేట్ అయిందో. సో అప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాడు ఆయన. సో ఆయనకి తర్వాత ఆయన పార్టీ ఇలాగ పొత్తు 5 సీట్లు 5 కోట్లు నిరాకరించిన తర్వాత ఆయన పార్టీ తరఫునే రాష్ట్రం అంతా 175 స్థానాల్లో ఆయన పోటీ చేయడం జరిగింది వాళ్ళ పార్టీ తరఫున. సో 175 స్థానాల్లో పోటీ చేశారని అన్నారు. మరి అన్నీ కలిపినా కూడా ఓట్లు పెద్దగా ఏమి 10,000 ఓట్ల కన్నా వచ్చినట్టు లేవు రాష్ట్రం మొత్తం మీద. బట్ పోటీ అయితే చేశారని అన్నారు. సో ఆయన పోటీ చేయటం సరే, ఓకే. ఆయనకి డిప్యూటీ సీఎం అవుతాడా, ఆయన సీఎం అవుతాడా, ఆయన పోటీ చేయొచ్చు, దాన్ని ఉంది. మా పార్టీకి మేము పోటీ చేసాం, ఆయన పార్టీకి ఆయన పోటీ చేశాడు, దానివల్ల ఇబ్బంది ఏమీ లేదు. బట్ ఎందుకు మరి నన్ను అంతలాగా కామెంట్ చేస్తున్నాడు ఆయన అనేది నాకైతే అర్థం కాదు. అంటే మీ ఇద్దరికి ఏం లేదు కదా గొడవ? వ్యక్తిగతంగా అసలు ఏమీ లేదు, అసలు ఏమీ లేదు. రాజకీయంగా కూడా ఉందా? రాజకీయంగా ఏముంటుంది, అది కూడా లేదు కదా. జే భీమరావు పార్టీకి మా పార్టీకి వ్యక్తిగతంగానూ లేదు, రాజకీయంగానూ లేదు. మరి ఎందుకంటే మరి తెలియదు. బహుశా అంటే నేను రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నానని నేనేమన్నానంటే, రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 341 గురించి నేను గతంలో కూడా మాట్లాడా. నేను ఆ విషయమే మీద ఈయనకి కోపం రావాలి అనుకుంటే నేను ఎన్నో రచ్చబండల్లో కూడా మాట్లాడా. ఏది ఒకసారి మతం మారిన వారు ఎస్సీ అట్రాసిటీ కేసెస్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి లేదు, అటువంటి కేసులు చెల్లవు అని నేను అప్పుడే మాట్లాడా. ఈయనకి అబ్జెక్షన్ ఉంటే అప్పుడే అబ్జెక్ట్ చేసి ఉండొచ్చు 4 ఏళ్ళ క్రితం మాట్లాడినప్పుడు. మరి ఇప్పుడు సడన్గా మా ఊర్లో నేను రామాలయం కట్టాలనుకున్నప్పుడు దానికి పాత రామాలయం స్థానంలో పునర్నిర్మించాలనుకుంటే ఆయన కోర్టుకు వెళ్ళి అబ్జెక్ట్ చేయటం. రామాలయం అసలు ఎందుకు ఇష్యూ అయింది సార్? అది కూడా డౌటే అందరికి. ఎందుకు ఆలయం గురించి అంత ఇష్యూ అయింది అసలు? ఎందుకు అంత ఇష్యూ అయింది అనేది నాకు చాలా ఆశ్చర్యం. నాకు నా నియోజకవర్గంలో ఒక పాతపడిన రామాలయం ఉంది, దాన్ని పట్టించుకునే దిక్కు లేదు, రామా నీకు దిక్కెవరు అని నన్ను క్రిటిసైజ్ చేస్తూ సాక్షి పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. 1/8 పేజు ఒక ఆర్టికల్ వచ్చింది. నేను ఆర్టికల్ చూసి అసలు అంతా చెత్త అంతా వేశారు, ఆ చెత్త క్లీన్ చేసేవాడు కూడా లేడు. ఈ స్థానిక ఎమ్మెల్యే ఏమో ఆ కాలువలు బాగు చేస్తున్నానని చెప్పి, ఎన్నో ఆక్రమణలు తొలగిస్తున్నానని చెప్పి మాట్లాడే వ్యక్తి కనీసం ఇక్కడ చెత్తను కూడా తొలగించలేకపోతున్నాడని చెప్పి నా మీద సర్కాస్టిక్గా ఆ దేవాలయం బొమ్మేసి ఒక ఆర్టికల్ వచ్చింది. నేను అది చదివి
మా వాళ్ళకి నా అనుచరుల గణానికి ఫోన్ చేసి మీరు ముందు అర్జెంటుగా అది క్లీన్ చేయండి, ఆ దేవాలయం ప్రెమిసెస్ని క్లీన్ చేయండి అని చెప్పి అప్పుడు దాకా అది మీ దృష్టిలోకి రాలేదు? నాకు తెలీదు. ఏదో ఊర్లో ఒక చోట ఒక ఆలయం పాతపడిపోయింది అంటే అన్నీ నా దృష్టికి రావు కదా, పేపర్లో రాస్తే వచ్చింది. నేను చూసి ఇమ్మీడియట్గా మనుషుల్ని వెళ్ళి క్లీన్ చేయమన్నా, మనుషుల్ని వెళ్ళి క్లీన్ చేయమన్నా. ఏదో చిన్న పెట్టి ఇష్యూ అనుకున్నా, మనుషుల్ని వెళ్ళి ఆ గుడి ఏదో చెత్త అంతా తీసుకెళ్ళి గుళ్ళు వేసారా, అది క్లీన్ చేయండి అన్నా. ఓకే. సో క్లీన్ చేయమని తర్వాత చెప్పిన నెక్స్ట్ డే ఏమన్నానంటే, క్లీన్ చేసేసారు కదా, చిన్న పనే కదా చెప్పింది, చెత్త తీయమన్నాను. ఆ సాక్షి పేపర్లో మరీ స్పష్టంగా రాశాడు, ఆ సాక్షి పేపర్ వాడికి క్లీన్ చేసిన ఫోటో పంపించండి, మళ్ళీ సంస్కారవంతంగా వేస్తాడా, ఏదో సాక్షికి స్పందన ఇమీడియట్గా ఎమ్మెల్యే రియాక్ట్ అయ్యాడు అంటాడా, ఏమంటాడో చూద్దాం, క్లీన్ చేసిన ఫోటోలు పంపించండి అని చెప్పా. వాళ్ళు నాకు రివర్స్లో క్లీన్ చేయడానికి వెళ్తే అక్కడ ఉన్న క్రిస్టియన్స్ మమ్మల్ని కొట్టడానికి వచ్చారు, క్లీన్ చేయనివ్వలేదు అన్నారు. వాళ్ళకేం సంబంధం రామాలయానికి? అదే అసలు క్లీన్ చేయడానికి కూడా వీల్లేదన్నారు. ఇక్కడ మేమంతా మతం మారిపోయాం, ఇక్కడ క్లీన్ చేయడానికే వీల్లేదు అన్నారట. ఇది ఎక్కడ గొడవ? ఆడు విగ్రహాలు ఉన్నాయి, రామాలయం అని సాక్షుడే రాశాడు. ఆ ఊర్లో ఆ ఒక్క మతం వాళ్ళే ఉన్నారండి? ఆ కాలనీ, ఊరు కాదు అది, ఆకివీడు టౌన్లో ఒక పేట, ఆ పేట పేరు పెద్దపేట. సో ఒకప్పుడు అందరూ హిందూసే, ఎస్సీలు ఎక్కువగా ఉన్నారు, వాళ్ళు కన్వర్ట్ అయ్యారట. కన్వర్ట్ అయ్యారంటే సర్టిఫికెట్లో ఎస్సీ అని ఉంటుంది, బట్ ప్రాక్టికల్గా 3 చర్చిలు ఉన్నాయి ఆ చిన్న సందులో. మళ్ళీ రామాలయం క్లీనింగ్ ఇదంతా వాళ్ళకి నచ్చినట్టు లేదు, కొట్టడానికి వచ్చారు. కొట్టడానికి రావడం ఏంటరా, ఇది మరీ టూ మచ్గా ఉందని నేను వెళ్ళా. నేను వెళ్ళి అది సిచ్యువేషన్ చూశాను, మళ్ళీ నా మీద కూడా గొడవకు వచ్చారు. మీరు హిందువులా క్రిస్టియన్లా అంటే కన్ఫ్యూజ్ అయ్యారు. సర్టిఫికెట్ ఏమో హిందూ అని ఉంటుంది, బట్ అక్కడ నిజంగా హిందూస్ కూడా వైశ్యాస్ కూడా ఉన్నారు అదే కాలనీకి ఒక పక్క. సో వాళ్ళందరూ కోరుకుంటున్నారు. సో నేనేమన్నానంటే, ఈ ఆలయం ఇదే ప్లేస్లో ఇది ముట్టుకుంటే పడిపోయేలా ఉంది అది, సో దాన్ని తీసి కొత్త ఆలయం కడదాం అని చెప్పి ఒక అష్యూరెన్స్ ఇస్తే, ఇక్కడ గుడి కడటానికి వీల్లేదు, మాకు పూర్వం ఏమో ఇక్కడ ఏదో గొంతేనమ్మ అని ఒక ఆలయం ఉండేది, అసలు గొంతేనమ్మ అనేది అక్కడ లేదు, అక్కడ గొంతేనమ్మకి అసలు ఆలయం కాన్సెప్ట్ కూడా ఎక్కడా లేదు. చెప్పారు ఉన్నాయి 4 విగ్రహాలు, 4 లక్ష్మణుడు విగ్రహాలు ఉన్నాయి. 1932 డాక్యుమెంట్లో, బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడు డాక్యుమెంట్లో గుడి పూర్వంకు రామాలయం అని రాసి ఉంది అక్కడ రికార్డులో, అప్పటి నుంచే ఉంది. సో నేను ఈ ఏంటది శ్రీరామనవమి వచ్చింది, ఇది జరిగిన 15వ రోజుకి. ఆ శ్రీరామనవమి రోజు నేను పానకం, అంత ముందు సంవత్సరం కూడా పానకం ఇచ్చారంట ఆ రోజుకి. సో మళ్ళీ పానకం ఇస్తాం మేము అని చెప్పి వాళ్ళంటే, నేను ఒక 7-8 రామాలయాలు తిరుగుతూ అక్కడికి కూడా వస్తానని చెప్పి అక్కడికి కూడా వెళ్ళా. వెళ్తే లిటరల్గా దేవ్ అటాక్, దాడి చేశారు. నా పక్కనున్న ఒక వ్యక్తికి ఇక్కడ మేకు దిగింది, ఒక చెక్కకి మేకు ఉంటే కొట్టారు, ఇలా కొడితే మేకు ఇక్కడ ఉండిపోయింది చెక్కతో సహా. సో అది డాక్టర్ల హాస్పిటల్లో తీశారు. లక్కీగా కొంచెం ఫ్యూ మిల్లీమీటర్స్ అటు ఇటు అయ్యి ఉంటే చనిపోయి ఉండేవాడు. సో నేను అది చూసి చలించిపోయి డెఫినెట్గా అట్ ది ఎర్లియస్ట్ ఇక్కడ గుడి కట్టాల్సిందే. ఇలాగా ఇటువంటి ప్రిడామినెంట్గా హిందువులు ఉన్న ఈ దేశంలో రామాలయం స్థానంలో కనీసం పూజ చేసి పానకం ఇస్తానంటేనే ఎంతగా అబ్జెక్ట్ చేస్తున్నారంటే, దీన్ని ఇలాగే వదిలేస్తే ఇది వెర్రితల్లేస్తుంది, ఊరుకోకూడదు, దీనికి గుడి కడదాము అని గుడి కడతానని చెప్పి అష్యూరెన్స్ ఇచ్చారు. అంటే ముందున్న గుడి కొంచెం శిథిలమై ఉందా సార్? బాగా, అంటే 100 ఏళ్ళు అయిపోయింది. అదే 100 ఏళ్ళ నాటిది కదా, దాటిపోయింది దగ్గర దగ్గర. సో అది శిథిలమైపోయి ఉంటే ఆ ప్లేస్ లో అదే ప్లేస్ లో పునర్నిర్మాణం చేయాలనుకున్నారు మీరు.
ఓకే. అది కుదరదు అంటారు వీళ్ళు. ఎందుకని? తెలీదు. కుదరదు అంతే అంటారు. అవును. వాళ్ళకి ఇష్టమైతే రావచ్చు టెంపుల్ లోపలికి. అవును. లేకపోతే మానేయొచ్చు. అసలు నువ్వు కడతానికి ఎందుకు వీల్లేదు కుదరదు? అంటారు. అదేంటి అసలు? అంటే అది మా స్థలం అని. అది ప్రభుత్వ స్థలం. ఆ! ప్రభుత్వ స్థలం అయితే ఇప్పుడు ఓకే. ఒరిజినల్‌గా మా దేవత లేకపోతే మా దేవుడు ఉన్న స్థలం. ఇప్పుడు మేము మతం మారిపోయాం. ఇప్పుడు మాకు కావాల్సింది మేము ఏదో ఒకటి చేసుకుంటాం. మీరు అక్కడ ఏమి చేయడానికి వీల్లేదు అని మొదలెట్టారు. ఓహో! వితండవాదం. ఓకే. ఆ వితండవాదానికి ఈయన న్యాయవాది. సో అలాగా ఆ గ్యాప్ వచ్చింది. సో దానికి అతను నాలుగు కోసేస్తానని ఇలాగా. ఇప్పుడు నేనెవరిని చట్టం మార్చడానికి. అవును. ముందు నుంచి ఉన్నది కదా. అది మారి ఓకే వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు రాజ్యాంగాన్ని మార్చాలని. హ్మ్. మారితే ఓకే. ఓకే. మారేదాకా ఉన్న రాజ్యాంగాన్ని ఫాలో అవ్వాలి కదా. నేను ఈ రాజ్యాంగాన్ని ఫాలో అవను, ఈ రాజ్యాంగం ఫాలో అవ్వాలి అని ఎవడైనా మాట్లాడితే ఆడికి నాలుగు కోసేస్తా, అని నచ్చేస్తా ఇచ్చేస్తా, ఆ నాలుగు కోసి ఇంకెవరికో ఉప ముఖ్యమంత్రికి డిప్యూటీ మరి ప్రాస కలిసిందని ఏంటో డిప్యూటీ స్పీకర్ నాలుగు కోసి డిప్యూటీ సీఎంకి కానుకగా ఇస్తా, భవిష్యత్తులో బిడ్డ నేనే డిప్యూటీ సీఎంని అని అనౌన్స్మెంట్లు ఇవన్నీ మరి ఎందుకు మాట్లాడుతున్నారు అనేది తెలియదు. ఓకే. ఇక్కడ ఒక దారుణమైన నింద ఒకటి నా మీద ప్రచారం చేస్తున్నాడు అతను. మేకుల దేవుడు, చెక్కల దేవుడు, మేకుల దేవుడు అని మా దేవుణ్ణి అవమానించాడు రఘురామకృష్ణరాజు అని ఒక లేని మాటని నేను అసలు ఆలోచనలో కూడా నాకు రాని మాటలని నేను అన్నట్టుగా అతను ప్రచారం చేసి లబ్ధి పొందాలని చూస్తున్నాడు. అది అబ్సల్యూట్లీ రాంగ్. నాతోటి నడిచి వచ్చిన ఒక జనసేన సీనియర్ లీడర్ ఆఫ్ ఆకివీడు, అతని పేరు అనిల్, అతనికి ఒక చెక్కకున్న మేకుని దిగ్గొట్టారు కాబట్టి మామూలుగా మనం కత్తులతోటి పొడవటం చూస్తాం, చాకుతోటి పొడిచాడు అంటాం, కానీ మేకుతోటి కొడతాం అనేది అది రేర్ కదా. ఈ చెక్క ఈ మేకుతోటి కొడతాం ఏంట్రా బాబు, ఇది చాలా టూ మచ్, ఇది తేడా ఉంటే చనిపోయి ఉండేవాడు అని నేను మాట్లాడటం జరిగింది. ఎందుకంటే మేకు కొట్టారు కాబట్టి మేకు కొట్టారన్నా. సో దానికి జీసస్ క్రైస్ట్కి క్రూసిఫికేషన్లో మేకు కొట్టారనడానికి పోనీ చెక్క సంబంధం లేదు కదా. జీసస్ క్రైస్ట్కి పోనీ మేకు కొట్టారనుకోండి, క్రైస్ట్కి కొట్టిన మేకుకి క్రైస్తవులు ఇతనికి మేకు కొట్టింది నిజం ఈ అనిల్ అనే వ్యక్తికి. ఆ వీడియోలు కూడా ఉన్నాయి. డాక్టర్లు జాగ్రత్తగా మేకు తీసి టక్కమని సౌండ్ వచ్చింది, ఈ ఒక ప్లేట్లో ఆ మేకుని తీసినప్పుడు ఆపరేషన్ చేసి తీశారు, ప్రొసీజర్ చేసి. దాని గురించి నేను మాట్లాడితే దీన్ని ఎక్కడికో తీసుకెళ్ళి జీసస్ క్రైస్ట్ని నేను అవమానించినట్టుగా మతాల మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం, అంటే ఆ వర్గానికి నన్ను దూరం చేసి నేను మాట్లాడిన మాటలని, కనీసం ఊహించిన మాటలని నేను అన్నట్టుగా ఆ దేవుణ్ణి దూషించినట్టుగా ఒక దుష్ప్రచారం, ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా వీళ్ళు చేస్తున్నారు. సో అది నేను ఖండించా, 3-4 సార్లు ఖండించినప్పటికీ వాళ్ళు అదే మాట ఎందుకనో అదే పనిగా మాట్లాడుతున్నారు. నేను ఎన్నోసార్లు చెప్పా, నేను పాటిస్తున్నా. నేను మిషనరీ స్కూల్స్లో చదివా, మిషనరీ కాలేజీలో చదివా. జీసస్ క్రైస్ట్ అంటే నాకు గౌరవం ఉంది, కానీ నేను నా దేవుల్ని ప్రేమిస్తాను, జీసస్ క్రైస్ట్ని గౌరవిస్తాను. ఏ మతాన్ని కించపరిచే స్వభావం నాకు కాదు అని చాలా స్పష్టంగా ఎన్నోసార్లు చెప్పా. రాజ్యాంగంలో ఉన్నదాన్ని మనం ఫాలో అవ్వాలి అంటే నువ్వెవడు మిస్టర్ రఘురామకృష్ణరాజు మాట్లాడటానికి? మళ్ళీ ఆ పర్టికులర్ ఇష్యూ, ఆ 341 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ గురించి మళ్ళీ మాట్లాడితే, మా దళిత క్రైస్తవుల గురించి మాట్లాడితే నాలుగు కోసేస్తానంటాడు. మరి అన్నప్పుడు మరి కేసులు పెడతారు. సరే, రావణ్ని అరెస్ట్ చేశారు, బట్ అది ఉపా చట్టం కాకపోయినా మరి శ్రావణ్ కుమార్ గారు మాట్లాడిన మాటలు కూడా మరి చాలా తీవ్రమే. మరి ఎందుకంటే రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న నేను రాజ్యాంగాన్ని అనుసరించాలి అని మాట్లాడితే మరి నా పైన లేనిపోని మాటలు చెప్పి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి నా నాలుగు కోస్తానని బహిరంగంగా
పలానా ఇంకో ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తికి అది నాలుక కానుగ్గా ఇస్తానని మాట్లాడటం తప్పు కాదండి. వాక్ స్వాతంత్రం ఉంటే ఏది పడితే అది కట్ చేస్తాను, ఎవడు పడితే వాడికి పంపించేస్తాను అని మాట్లాడతారా? మరి మీరు కేసు పెట్టారా? అంటే కొంతమంది నన్ను అభిమానించే వాళ్ళు కంప్లైంట్లు ఇచ్చారు. ఓకే. మరి అతను కోర్టుకి వెళ్ళి ఏదో స్టే తెచ్చుకున్నాడు మ్మ్. వాటి మీద. ఓకే. ఇప్పుడు ఈ ప్రకాష్ రాజ్ గారిది ఇష్యూ ఏంటండి? ప్రకాష్ రాజ్ ఎందుకు పదే 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 ఇక్కడ ప్రజాస్వామ్యం ఉందా, అసలు ఏం జరుగుతుంది, ఇట్లా జర్నలిస్టుల మీద కేసులు పెట్టడం ఏంటి అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఆయన. అదే నేను అనుకున్నది ఏంటంటే వీరిని జర్నలిస్టులుగా ఆయన అపోహపడి ఉంటారేమో అనుకుంటున్నా. ఇప్పుడు మీరు జర్నలిస్టు, ఎప్పుడు మీరు పరుషవాక్యం కానీ చెడ్డ మాట కానీ ఇంకొకరిని కించపరిచే విధంగా ఎప్పుడైనా మాట్లాడారా? జనరల్గా జర్నలిస్టులకి కొన్ని ఎథిక్స్ ఉంటాయి. సో జర్నలిస్టులు అటువంటి భాష మాట్లాడరు. మరి వారిని జర్నలిస్టులుగా ఆయన అపోహపడినందువల్ల వీరి మాటలు పూర్తిగా వినకుండా ఆయన అలాగే రియాక్ట్ అయ్యారేమో ఐడియా లేదు నాకు. అంటే కేవీఆర్ అని ఇంకొక జర్నలిస్ట్ని కూడా అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి ఆయన భార్యను కూడా తోసేశారని చెప్పేసి అక్కడ వీళ్ళు కేసు పెట్టారు. ఇక్కడ ఆవిడ కేసు పెట్టారు. ఆ సిఐ మీద కూడా కేసు రిజిస్టర్ అయింది ఇక్కడ. భార్య మీద కూడా అక్కడ రిజిస్టర్ అయింది, సిఐ మీద ఇక్కడ రిజిస్టర్ అయింది. ఆ భార్య మీద అక్కడ రిజిస్టర్ అయిందా? అయిందని చదివా పేపర్లో. ఓకే. అంటే ఎందుకని ఆ ప్రశ్నించే గొంతుకలను ఇట్లా ఎందుకు చేస్తున్నారు, ఎందుకు మాట్లాడితే తప్ప అని అడుగుతున్నారు. ప్రశ్నిస్తే ఎవ్వరు ఏమి చేయరండి. అది ప్రశ్న వరకే అయితే, విమర్శ వరకు అయితే ఎవ్వరు ఏమి చేయరు, ఎవ్వరు ఏమి దాన్ని పట్టించుకోరు. అది తిడితే అంటే అబ్యూజివ్గా మాట్లాడినప్పుడు, కించపరిచే విధంగా నీచమైన పదజాలం వాడినప్పుడు ఉండే హక్కులు అవతల వాళ్ళకు కూడా ఉంటాయి కాబట్టి అవి తెలుసుకోకుండా ఆ స్థాయి దాటి మాట్లాడినప్పుడు నేను ఒకటి చూసా. ఎవడో రేచర్ల అతను ఏలూరు మీటింగ్లో కూడా మాట్లాడాడు. అతను చాలా వరస్ట్గా మాట్లాడాడు. అతను వేరే వీడియోలు చూశాను. ఏంటి సరస్వతీ దేవి గురించి, సరస్వతి నమో కామరూపిణి అంటే ఏందే? కామరూపిణి అంటే ఏంటి? అంటే చదువుల తల్లిగా మనకు ఒక సంప్రదాయం ఉంది, మనకు ఒక కల్చర్ ఉంది. ఆ కల్చర్ ప్రకారం మనం ఒకరిని ఎడ్యుకేషన్కి అధిపతిగా, ధనానికి అధిపతిగా లక్ష్మీదేవి అనుకుంటాం, శక్తికి అధిపతిగా పార్వతి. అలాగా మహిళల్ని మనం గౌరవించుకునే విధంగా చదువుల తల్లి సరస్వతి అనుకుంటాం. సరస్వతిని వాడు పబ్లిక్లో అలా మాట్లాడుతూ ఉంటే, సరే అన్ఫార్చునేట్ వాడి మీద చర్యలు తీసుకోలేదు అతని మీద. బట్ రేపు ఎవరో కంప్లైంట్ ఇస్తారు, ఇచ్చినప్పుడు బహుశా తీసుకోవచ్చు. తీసుకుంటే అలాగ మాట్లాడే వాళ్ళని అరెస్ట్ చేస్తారని ప్రకాష్ రాజ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకరిలో మాట్లాడితే అది న్యాయం అవ్వదు కదా. ఏ హక్కు ఉంది? మీ మనోభావాలను అంతలాగా కించపరిచే అతనికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటే, బట్ మీ మనోభావాల్ని అలాగా కించపరిచే హక్కు లేదు. మీరు ఆరాధించే సరస్వతి. సో అలా ఎన్నో మాట్లాడాడు అతను కూడా. ఇటువంటి చర్యల వలన ఆలస్యమైనప్పటికీ ఇటువంటి వాచాలుల్ని ఇన్నాళ్ళు వదిలేసి ఇప్పుడేంటి అని అంటాం కరెక్ట్ కాదు. ఇన్నాళ్ళు వదిలేసినప్పటికీ కనీసం ఇప్పటికైనా ఇటువంటి వాచాలత ప్రదర్శించే వాళ్ళ మీద భావ ప్రకటన స్వేచ్ఛతో జుగుప్సాకరమైన మనోభావాలను అన్నిటిని కించపరిచే ఇటువంటి భాష మాట్లాడే వాళ్ళ మీద ఇప్పటికైనా చర్యలు తీసుకుంటున్నందుకు సభ్య సమాజం సంతోషం వ్యక్తపరిచే ఈ సమయంలో కొంతమంది దీన్ని కూడా వ్యతిరేకించడం దురదృష్టం. అటువంటి వాళ్ళ వ్యక్తిత్వం ఇటువంటిప్పుడు పూర్తిగా బట్టబయలవుతుంది. సో ద ట్రూ కలర్స్ విల్ బి అవుట్. ఇప్పుడు ప్రకాష్ రాజ్ రావణ్ మాట్లాడుకున్నది కూడా ఒక ఆడియో ఏదో లీక్ అయిందండి. అసలు ఏంటి, సనాతన ధర్మం మీద కుట్ర జరుగుతుందా, లేకపోతే ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారి మీద ఏమన్నా కుట్ర జరుగుతుందా? అసలు ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? మరి ఎందుకన్నా మరి పవన్ కళ్యాణ్ గారి మీద
ప్రకాష్ రాజ్ గారికి కుట్ర చేసి అవసరం ఎందుకుంటుంది? ఆయన హీరో వేషాలు వేసుకుంటారు, ఈయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ కమ్ విలన్ వేషాలు. ఆర్టిస్ట్గా ఈయనకి ఆయనకి పోటీ లేదు. సో అంచేత ఆయన మీద కుట్ర చేసి చేయవలసిన అవసరం ప్రకాష్ రాజ్ గారికి ఉంటుందని నేను అనుకోవట్లా. బట్ ఆయనకి మరి గతంలో ఆయన కూడా ఎలక్షన్లో పోటీ చేశారు. ఏదైనా పొలిటికల్గా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు. ఏదైనా సంయమనం అనేది భాషా ప్రయోగం విషయంలో, సో నీ మనోభావాల్ని డెఫినెట్గా పక్కవారి మనోభావాలు దెబ్బతినకుండా ఎక్స్ప్రెస్ చేయడానికి శతకోటి ఆలోచనలు, శతకోటి వేస్ ఉన్నాయి. అవన్నీ మానేసి కేవలం బూత్ ద్వారానే మనం తొందరగా ప్రజలకు చేరుకోగలం, ఆ మతాన్ని మనం కించపరిస్తే మరి కొందరు మనల్ని అభిమానిస్తారు అనే వ్యాస ఉండటం దురదృష్టం. ఇక విజయవాడ గాదె సాయి కృష్ణ విషయానికి వస్తే అది ఇప్పటికే కులం రంగు పూసేసుకుంది. తర్వాత ఆ విషయంలో కూడా రకరకాలైనటువంటి కామెంట్స్ వస్తున్నాయి. చాలా పెద్ద స్థాయిలో వ్యక్తులు వెనకాల ఉన్నారు అని చెప్పి. ఒకవేళ అదే నిజమైతే సిట్టు వేశారు, సిట్టు మీద కూడా నమ్మకం లేదంటున్నారు చాలా మంది. ప్రభుత్వానికి అనుకూలంగానే పనిచేస్తారు పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా కాదండి అనేది ఇక్కడ సింపుల్ కామన్ సెన్స్ పాయింట్. గాదే సాయి కృష్ణ, ఐ డోంట్ బాదర్ అతని కులం ఏంటనేది. గాదే సాయి కృష్ణ అనే వ్యక్తి మీద రౌడీ షీట్ దాఖలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే అయింది. ఓకే, కొత్తగా రౌడీ షీట్ వేసింది కాదు అది. ఇంతకు మునిపే రౌడీ షీట్. జైలుకి వెళ్ళి ఉన్నాడు ఎన్నోసార్లు. జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత లేటెస్ట్గా ఫ్రెష్గా 6 నెలల క్రితం మర్డర్ చేశాడు. ఎవరో ఒక రెడ్ల కుర్రనే ఉన్నో పోలీసు చంపేశాడు మాట వచ్చి. అతనికి ఏమన్నా వైఎస్ఆర్సీపీ వాళ్ళు వెళ్ళి డబ్బులు ఇచ్చారా? ఇతనికి మొన్న 20 లక్షలు ఇచ్చారంట ఇతని తల్లికి. ఎందుకు ఇచ్చారో తెలియదు. ఇప్పుడు ఇతను మొన్న ఉన్న ఫ్రెష్గా చంపేశాడు. ఆ చంపినవాడికి ఇచ్చారా? ఆ చంపినవాడికి ఇవ్వలేదు. కేసులు వైఎస్ఆర్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండగానే రౌడీ షీట్ చేశారు. నో డౌట్ కస్టోడియల్ టార్చర్లో చంపంటే అది నేరం, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎటువంటి వాడినైనా అలాగా చేయటానికి చట్టం ఒప్పుకోదు. అది సరైనది కూడా కాదు. కానీ ఇలా ఒక 22 కేసుల్లో ఉన్న వ్యక్తికి రౌడీ షీటర్ని ఈ రకంగా ఎన్కౌంటర్ చేయటానికి ఈ రేంజ్లో పెద్దలందరూ కలిసి కుట్ర చేయవలసిన అవసరం ఉంటుందా? ఒక ఈజ్ ప్రూవెన్ క్రిమినల్. అతను చంపేశాడు అన్నది నిజం, అన్నది నిజం. కేసులు పెట్టింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అతని ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టిందని ఇప్పుడు అతను మాట్లాడుతున్నాడా? అతను క్రిమినల్లే. ఏ క్యాస్ట్, క్రైమ్కి క్యాస్టే ఉంటుందండి, అన్ని క్యాస్ట్లో ఉంటారు క్రైమ్ చేసేవాళ్ళు. అతను క్రిమినల్లే, క్రైమ్ చేశాడు. కస్టోడియల్ టార్చర్ అనేది తప్పు. జగన్మోహన్ రెడ్డి నా మీద చేసిందే అది. నేను బతికాను, ఇటు చచ్చిపోయాడు, అంతే తేడా. బోత్ ఆర్ సేమ్ అదర్వైజ్. దాన్ని కుట్ర చేసి పెద్దవాళ్ళందరూ ఎటువంటి స్ట్రీట్ సైడ్ క్రిమినల్ ఎక్విజిషన్స్ ఉన్నవాడు అంత ఎక్విజిషన్ నుండి రౌడీ షీట్ వాళ్ళే పెట్టి ఈ రకంగా అదొక దేశభక్తుల్లాగా ఏదో స్వాతంత్ర సమరయోధుడిని బ్రిటిష్ వాడు భగత్ సింగ్ని కాల్చేశాడు అన్నట్టుగా ఈ సాయికృష్ణ గురించి వాళ్ళు మాట్లాడటం, ఇదంతా ఇందాక చెప్పాను కదా, ఇట్స్ సూసైడల్ టెండెన్సీస్ ఎందుకు వచ్చినాయో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి నాకు అర్థం కావట్లేదు. కానీ ఒక పక్క రావణ్ కేసు లీగల్గా ఫైట్ చేయటం కానీ, వాళ్ళే రౌడీ షీట్ ఓపెన్ చేసిన వ్యక్తి గురించి నో డౌట్ దే కెన్ కండెమ్ కస్టోడియల్ టార్చర్ మీద కండెమ్ చేయొచ్చు. అటువంటిది మానేసి వ్యక్తిగతంగా దీనికి ఒక కులం రంగు అంటించి దానివల్ల ఏదన్నా రాజకీయ లబ్ధి పొందొచ్చు అని అనుకుంటే అది బూమరాంగ్ అవుతుంది.
జోసెఫ్కి సపోర్ట్ చేస్తే మతం యాంగిల్, ఇతనికి సపోర్ట్ చేస్తే ఒక కులం యాంగిల్ వచ్చేస్తుంది అనుకోవటం అది బ్యాడ్ లక్. వాళ్ళ ఆలోచన లోపం, వాళ్ళ అవగాహన రాహిత్యం. ఒకవేళ ఈ కేసులో ఈ కస్టోడియల్ డెత్ ఇష్యూలో సాయి కృష్ణ కేసులో పెద్దవాళ్ళు ఎవరన్నా ఉన్నారు దీని వెనకాలని తెలిస్తే చర్యలు తీసుకోవడానికి మీ ప్రభుత్వం సిద్ధమా అనేది ఒక క్వశ్చన్. అవునండి, చర్యలు ఎందుకు తీసుకోరు? చర్యలు తీసుకుంటారు. అసలు జుడిషియల్ కమిటీ వేయకుండా సిట్ వేశారు, అందుకని దీన్ని ఏదో అట్లా మసిగూసి మారేడుకాయ చేసేసి తీసేస్తారు. ఎందుకంటే కనీసం అతను బూడిదన్నా ఇవ్వండి అని చెప్పి తల్లి ఏడుస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇలాంటి కేసులు తల్లి చిన్నప్పుడే సరి చేసుకుని ఉంటే ఈ ప్రాబ్లం ఉండేది కాదు. తోటకూర దొంగతనం చేసినప్పుడే సరి చేసి ఉంటే ఈ ఇబ్బంది ఉండేది కాదు కదా అని మనం చిన్నప్పుడు ఒక కథ ఉండేది. మోహన్ బాబు కేటుగాడి సినిమాలో కూడా, దాసనారాయణరావు గారి సినిమాలో తర్వాత అతను అంటాడు వాళ్ళ అమ్మని, నేను చిన్నప్పుడు ఏదో చిన్న దొంగతనం చేసుకొచ్చినప్పుడే నువ్వు నాకు తప్పని చెప్పుకుంటే నేను ఇలాగ మారేవాడిని కాదు కదమ్మా అని భలే డైలాగ్స్ ఉంటాయి ఆ సినిమాలో. అంటే ఏ తల్లిదండ్రులు కూడా తప్పు చేయమని చెప్పరు, తప్పు చేస్తే ఊరుకోరు కూడా సార్. కానీ వినే పరిస్థితి అవతల వాళ్ళ దగ్గర ఉండాలి కదా. అదే ఇప్పుడు అంత హత్యలు చేసిన వ్యక్తి ఇతని గురించి ఓకే, తల్లికి ఉంటుంది వేదన, కానీ దానికి ఎలా మరి సొల్యూషన్ ఏముంటుంది ఇంకా సొల్యూషన్? అతను ఉన్నాడా లేడా అనేది ఇంకా తేలలేదు, ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. దర్యాప్తులో కూడా లేడు అనేది అయితే కన్ఫర్మేషన్ వచ్చింది. లేడు అంటే ఏమైంది అదే కదా ఎంక్వైరీ చేస్తున్నారు కదా. ఎంక్వైరీ అవ్వకుండా మనం ఏం మాట్లాడతాం? సరే, ఇప్పుడు అమరావతి వర్సెస్ మావిగా ఏంటి ఇదే మొత్తం చర్చ నడుస్తూ ఉంది ఎక్కడ చూసినా సరే. అమరావతిని లీగల్గా కూడా ఫిక్స్ చేసేసారు కదా రాజధానిగా. మళ్ళీ దాన్ని చేంజ్ చేసి, అంటే ఒకవేళ వైసీపీ వస్తే దాన్ని ఏమన్నా చేంజ్ చేసే అవకాశం ఉంటుంది, మావిగన్ మారుస్తారంట. అసలు మావిగన్ ఎక్కడ పెడతారు, ఎలా పెడతారు, అసలు ఈ చర్చ ఎందుకు వచ్చింది అనేది ఒక్కసారి. అదేనండి, అతనికి జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతి అంటే కోపం అసహ్యం ఉన్నట్టున్నాయి. బహుశా ఆ పేరు నచ్చలేదేమో అని అనుకుంటున్నా. ఇప్పుడు బేసిక్గా క్యాపిటల్ సిఆర్డిఏ ఉంది కదా, క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అని. సిఆర్డిఏ పరిధిలో ఉన్నదే మోర్ ఆర్ లెస్ మావిగన్. మీరు సిఆర్డిఏ పరిధి ఆల్మోస్ట్ గంగూరు ఎన్ని దాటినంత వరకు సిఆర్డిఏ పరిధే. అది దాటి కొంచెం బందర్ దాకా వెళ్ళాడు ఈయన ఆ రోడ్లో. ఇటు గుంటూరు ఈ మధ్యలో ఈ పోర్షన్ అంతా కూడా, ఈ మంగళగిరి ఈ హైవే ఇదంతా కూడా సిఆర్డిఏ పరిధిలోనే ఉంది. అసలు ఒరిజినల్గా 1982లో అమరావతి సీమ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని ఉండేది. 82లో మా తాతగారు శిరీష్ రాజు గారు ఫస్ట్ చైర్మన్ దానికి. తర్వాత దాన్ని విజిటి విజయవాడ గుంటూరు తెనాలి మంగళగిరి అథారిటీ అని మార్చారు. అదే ఇప్పుడు మోరార్లో సిఆర్డిఏ పరిధి కొంచెం అటు ఇటుగా మారింది తప్ప సిఆర్డిఏని క్యాపిటల్ అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది మకారాన్ కోసం మచిలీపట్నం కలిపాడు, ఏదో పోర్టు ఉందని. అదర్వైజ్ మావిగన్ అంటే మచిలీపట్నం విజయవాడ గుంటూరు. సో విజయవాడ గుంటూరు ఇదంతా ఎలాగో అందులో పార్టే, ఆ సిఆర్డిఏలో ఆల్రెడీ పార్టే. సో సిఆర్డిఏని నేను రికగ్నైజ్ చేస్తాను నేనంటూ వస్తాయి అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. దీనికి విజయవాడ స్వరూపాన్ని అలాగే ఉంచి, గుంటూరు స్వరూపాన్ని అలాగే ఉంచి, ఆ మధ్యలో ప్రాంతానికి అమరావతిగా ఈయన నామకరణం చేసి అక్కడ 9 స్మాల్ గ్రూప్స్ ఆఫ్ ఏరియాస్ లాగా పెట్టి, ఒక చోట ఎగ్జిక్యూటివ్ ఏరియా, జ్యుడిషియల్ ఏరియా ఒక దగ్గర, కోర్టులు న్యాయమూర్తులకి నివాసాలు, అదంతా ఒక జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ అని, కాలేజెస్ ఎన్నిటికి ఎడ్యుకేషన్ డిస్ట్రిక్ట్ అని ఒక ప్లాన్ ప్రకారం కొంత ఏరియాని ఈయన ఎంపిక చేసుకున్నారు. అది ఎలాగో అక్కడే ఉంటుంది. ఇప్పుడు సెక్రటేరియట్ బిల్డింగ్ ఆల్రెడీ 3 స్లాబ్లు అయిపోయినాయి. 1 yearలో 18 స్లాబ్స్, 28 ఎండింగ్కి
షిఫ్ట్ అయిపోతారు అక్కడికి. 40 అంతస్తుల సెక్రటేరియట్ అయిపోతుంది. 27 ఎండింగ్ ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 28కే మా అసెంబ్లీ కొత్త ఐకానిక్ బిల్డింగ్లోకి వెళ్ళిపోతుంది. శరవేగంగా పనులు అవుతున్నాయి. కొత్త హైకోర్టు భవనం నడుస్తుంది. జడ్జిల బిల్డింగ్లోకి క్వార్టర్స్లోకి సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో మూవ్ అయిపోతున్నారు. ఎమ్మెల్యేలు అయితే ఆగస్ట్ ఫస్ట్ వీక్లో మూవ్ అయిపోతున్నారు. మా మినిస్టర్ క్వార్టర్స్ అన్నీ కూడా ఆగస్ట్ లాస్ట్ వీక్ ఆర్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్కి మూవ్ అయిపోతున్నాం. ఇవన్నీ శరవేగంగా అయిపోతున్నాయి. క్యాపిటల్ అంటే ఏంటి? మెయిన్ ఈ పోర్షన్ అంతా, ఈ ఎగ్జిక్యూటివ్, ఈ జ్యుడిషియరీ, ఇదంతా ఎక్కడ ఉంటుందో అసెంబ్లీ, సెక్రటేరియట్, అదే కోర్ క్యాపిటల్ రీజియన్. ఆ కోర్ క్యాపిటల్ రీజియన్ అక్కడే ఉంటుంది. అది కట్టేశారు. సో ఇంకా అదేమి మారటానికి లేదు, మార్చడానికి లేదు. ఇంకో సెక్రటేరియట్ మచిలీపట్నంలో కడతాను, అసెంబ్లీ గుంటూరులో కడతానంటాడా? ఇదంతా మతి లేని మాటలు. సో ఒకసారి ఈ కోర్ బిల్డింగ్స్ అన్నీ వచ్చి ఆ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అయిపోయిన తర్వాత ఇంక మిగిలిందంతా ఏముంది? సిటీ గ్రాడ్యువల్గా డెవలప్ అవుతుంది. మెయిన్ రోడ్లు వేసేస్తున్నారు. అప్పచెప్పి ఏ జోన్కి ఆ జోన్ ఫిక్స్ చేసిన తర్వాత ఏముంది? ఇంకా ఎవరి ప్లాట్లు వాళ్ళకి ఇచ్చేశారు. సో వాళ్ళు కట్టుకుంటారు తప్ప, ఇప్పుడు మీరు 1 ఎకరం ఇచ్చారు, మీకు 1200 గజం వచ్చింది, అందులో ఏం కట్టుకోవాలన్నది మీ ఇష్టం. అది వాళ్ళు కట్టుకుంటారు. దానికి ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం పెట్టదు కదా. బ్రాడ్గా రోడ్లు వేసేసారు, కట్టవలసిన బిల్డింగ్లు అయిపోయినాయి. ఇంకా అయిపోయిన తర్వాత ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పి మాట్లాడే మాటలు తప్ప అసలు మావిగన్ అనే దానికి అర్థం లేదు. అది నథింగ్ బట్ సిఆర్డిఏ. సో క్యాపిటల్ రీజియన్ని నేను రాజధాని అని అంటాను, దానికి మావిగన్ అని పేరెట్టుకుంటానని చెప్పి ఆయన అంటున్నారు. సో ఇందాక నేను చెప్పినట్టు ఇది మరొక, ఎందుకని తెలివితేటలని ఎగ్జిబిట్ చేసుకోవాలని ఎవరైనా చూస్తారు, కానీ ఇలాగా మూర్ఖత్వాన్ని ఎగ్జిబిట్ చేయాలని చూడటం ఆ పార్టీ దురదృష్టం, మా పార్టీ అదృష్టం, అంతే. నేను ఈ మధ్యన కొన్ని కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ గారికి హోమ్ మినిస్టర్ కూడా ఆయనకే ఇస్తే బాగుండు అన్నట్టు. బాగుండు అని కాదు, బాగుండే అని కాదు. అంటే ఆ మధ్యన పవన్ కళ్యాణ్ గారు క్రిమినల్స్ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు, నేను హోమ్ మినిస్టర్ అయ్యి ఉంటే అలా తిరుగుండేవారు కాదు అని ఆయన అన్నారు. సో నాకు ఆ స్టేట్మెంట్కి ఇలాగా 4 కోస్తాను, అది ఇచ్చేస్తానంటే క్రిమినల్స్ ఇలాగ అంటారు కదా జనరల్గా. ఇలాగ అది కోసేస్తాను, వేసేస్తాను అనేది క్రిమినల్సే కదా. ఆ మాటలే క్రిమినల్స్ మాట్లాడే మాటలు. ఇలా విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. నేనైతే ఉండదు అని ఆయన అన్నారు కాబట్టి, సో నన్ను కోసి ఆయనకి పంపుతానని మాట్లాడటం, తర్వాత ఇలాగా నేను కోస్తే 3 ఊర్లకి మాంసం అవుతుంది అన్నట్టుగా మాట్లాడటం, ఇవన్నీ క్రిమినల్ మనస్తత్వం ఉన్న వాళ్ళు మాట్లాడే మాటలు. సో ఇటువంటి వాళ్ళకి చోటు ఉండదు అని అన్నారు కాబట్టి ఆయన, నేను హోంమంత్రి అయ్యుంటే అని, అలాగా ఆయన హోంమంత్రి అయితే నేను కంప్లైంట్ ఇస్తాను అని నేను అన్నా. సో దానికి రకరకాలుగా అవన్నీ జనరల్గా ప్రజలు మాట్లాడుకుంటారు. బట్ ఆయన యథాలాపంగా అన్నదాన్ని నేను మాట్లాడా. ఇప్పుడు మా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు చాలామంది. ఇప్పుడు దాకా అయితే మరి చర్యలు లేవు పెద్దగా. గారి గురించి నేనేం అనలేదు కదా. అదే నేను ఆయన అన్నదాని గురించి నేను అన్నా. రైట్. స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నటువంటి వాళ్ళు వాటిని ఏమన్నా టార్గెట్ చేస్తున్నారా? ఎందుకంటే ఇప్పుడు ఈ ఇష్యూస్ అన్ని నడుస్తున్నటువంటి ఈ సమయంలో మీకు పాజిటివ్ అవుతుంది అనుకుంటున్నారా, నెగిటివ్ అవుతుంది అనుకుంటున్నారా? ప్రతిపక్షానికి పాజిటివ్ అయ్యే అవకాశం ఉంటుందా? లేదు అంటే మీరు ఇంకా ప్రూవ్ చేసుకొని మొత్తం సీట్లన్నీ మీరే తీసుకునే అవకాశం ఉంటుందా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు? ఏమంటారు? స్థానిక సంస్థల ఎన్నికలు మామూలుగానే ఎప్పుడు రూలింగ్ పార్టీకి అనుకూలంగా ఉంటాయి, మామూలుగానే.
ఇప్పుడు ఇంకా ఎక్కువ అనుకూలించే అవకాశాలు ఇప్పుడు ప్రతిపక్షం మాట్లాడే మాటల వలన ఇంకా పూర్తిగా క్యాండిడేట్లు కూడా దొరకని పరిస్థితికి వెళ్ళినా కూడా ఆశ్చర్యపోకర్లేదని నాకు అనిపిస్తుంది వారి స్వయం కృతాపరాధాల వల్ల. తర్వాత ఇది చెప్పండి ఒకసారి, లోకేష్ గారు ఇప్పుడు చాలా కీలకమైనటువంటి రోల్ ప్లే చేస్తున్నటువంటి పరిస్థితి, అంత సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ లోకేష్ గారు అవుతున్నారా రాబోయే రోజుల్లో? మొత్తం బాధ్యత అంతా ఆయన మీదకి. లోకేష్ గారిని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేశారు. అంటే మామూలుగా అయితే పార్టీ ప్రెసిడెంట్ అంటే వర్కింగ్ ప్రెసిడెంట్, బట్ ఇక్కడ స్పెసిఫిక్ గా వర్కింగ్ ప్రెసిడెంట్ అని అన్నారంటే మరి డెఫినెట్గా ఈజ్ గోయింగ్ టు ప్లే కీ రోల్ విత్ ఇన్ ది పార్టీ అనేది స్పష్టం. మరి ఏ పార్టీ రూలింగ్ లో ఉంటే ఆ పార్టీ అధినేత కీ రోల్ ఉంటుందనేది ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్ అందులో. సో అంచేత రాబోయే రోజుల్లో హీఈస్ గోయింగ్ టు ప్లే కీ రోల్ అనేది సుస్పష్టం. అంటే 2029 ఎలక్షన్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు అలాగే వర్సెస్ లోకేష్ గారు అయిపోతుందా? ఇద్దరిలో ఎవరు సీఎం అవుతారు? లేకపోతే చంద్రబాబు గారు తప్పుకుంటారా? ఇంకిస్తారా? ఇవన్నీ ఊహాజనితమైన ప్రశ్నలు. లేదా మాట్లాడుకుంటాను కావాలి, మాట్లాడుకుంటారు. ముగ్గురు చక్కగా 3 పార్టీలు చక్కగా కలిసి ఉన్నాయి, 3 పార్టీలు కలిసే ఉంటాయి. నెక్స్ట్ ఎలక్షన్ కూడా డెఫినెట్ గా చెప్పారు కదా కళ్యాణ్ గారు కూడా 15 ఏళ్ళు కలిసే ఉంటామని. సో బీజేపీ కూడా అదే కదా అందరం మాట్లాడుకునేది. సో 3 పార్టీలు కలిసే ఉండాలి. తెలుగుదేశం పార్టీకి ఒకే లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్, జనసేన కళ్యాణ్ గారు, బీజేపీకి ఒకే సర్వాంతర్యామి ఒకే మోడీ గారు పార్టీ ప్రెసిడెంట్ ఎవరికలు ఉంటారనుకోండి. సో డెఫినెట్ గా వీళ్ళు కలిసే ఉండాలి అనేది ప్రజల అభిమతం, అందరి అభిమతం. ఈ కూటమి నాయకత్వం ఉంటుంది. ఆ కూటమిలో ఎవరుంటారు అనేది కూటమి నాయకులు డిసైడ్ చేసుకోవాలి. ప్రజలు వాళ్ళకి ఇచ్చిన సీట్లను బట్టి ఉంటుంది. డెఫినెట్ గా రేపు పార్లమెంట్ లో బిల్ పెట్టేస్తారంటున్నారు. సో పార్లమెంట్ స్థానాలతో పాటు మనకి ఇక్కడ ముందు కమిట్మెంట్ ఉంది కాబట్టి అసెంబ్లీ స్థానాలు 225 అవుతాయి, ఖచ్చితంగా అవుతాయి. తక్కువని అడిగాను చెప్పేద్దాం. పరిణితి చెందిన రాజకీయ నాయకులు ఇప్పుడు పరిణితి చూపెడుతూ అన్ని విషయాల్లో తనదైన చురుకైన పాత్ర పోషిస్తూ మరింత మంచి పాత్ర పోషించడానికి అన్ని రకాలుగా సిద్ధమవుతున్న నేత. ఏం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఎంతో కమిట్మెంట్, ఆవేశం కలగలిపిన నేత. ఆయనకి ఎంతో చెయ్యాలి అన్న దానికి ఆయన చూపెట్టే ఆ శ్రద్ధ డెఫినెట్గా దే ఆర్ ఆల్ ఎగ్జాంపులరీ. ఇప్పుడు ఆవేశం అనేది తెచ్చిపెట్టుకునే ఆవేశం మనకి ఈజీగా కనపడిపోతుంది. అది ఆయన శరీరం, మనసు, అంతరంగాల నుంచి వచ్చిన ఆవేశం. మీరు ఆయన మాట్లాడేటప్పుడు మీరు చూస్తే అది తెచ్చిపెట్టుకున్న ఆవేశం కాదు. ఆయనకి ఏదో చేయాలి, ఈ సమాజానికి ఏదో చేయాలి అనే తపన చాలా అధికంగా ఉంది. ఆ దిశగానే ఆయన ముందుకు వెళ్తున్నారు. డెఫినెట్గా హీ విల్ బి వెరీ సక్సెస్ఫుల్. జగన్ గారు ఏం చేయాలో అది చేయడు, ఏం చేయకూడదో అది చేస్తున్నాడు ఆయన. మరి ప్రస్తుతం అంతగా ఇప్పుడు కామెంట్ చేయడానికి ఆవిడ అంత యాక్టివ్గా కనపడతల్లా. కాంగ్రెస్ పార్టీ అనేది దేశంలో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ వరకు ఆల్మోస్ట్ ఉనికి పూర్తిగా కోల్పోయింది. బట్ డెఫినెట్గా నేషనల్ పార్టీ ఇస్ ఎ నేషనల్ పార్టీ. ప్రజలు కూడా ఎప్పుడూ ఒకే పందాల్లో ఉంటారని చెప్పలేం. ప్రజల ఆలోచనలు కూడా మార్పు కోరుకుంటూ ఉంటారు. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది ఎగ్జిస్టెన్స్లోనే ఉంటుంది, అందులో డౌట్ ఏమీ లేదు. కానీ మోడీ గారు లాంటి
టవరింగ్ పర్సనాలిటీ ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీలో ఆ టవరింగ్ పర్సనాలిటీ ఉండగా రాణించటం కష్టం. రఘురామకృష్ణరాజు గురించి మరి ఏం చెప్తాం, మరి రఘురామకృష్ణరాజుని మెచ్చుకునే వాళ్ళు తగు సంఖ్యలోనే ఉన్నారు. అలాగే రఘురామకృష్ణరాజు బరువు పెరిగాడని చెప్పి కోసేసి పనిచేయాలని చూసే వాళ్ళు కూడా ఉన్నారు. సో అన్నెసరీగా కాంట్రవర్షియల్ పర్సన్ కాకపోయినా రఘురామకృష్ణరాజుని ఎక్కువ మంది కాంట్రవర్షియల్ పర్సన్ గా చిత్రీకరించే ప్రయత్నమే జరుగుతుంది. మరి రఘురామకృష్ణరాజు ఆ ముద్ర నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయాలి, చేస్తే మంచిది అతనికి. 2029 సీఎం కూటమి నుంచి ఉంటారు, ఎవరో మనకు తెలియదు. పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారా రాబోయే రోజుల్లో? పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి అనేది ఆయన అభిమానుల కోరిక. పవన్ కళ్యాణ్ గారు అవుతారా, చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ అవుతారు, 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే సీఎం అని చెప్పి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. సో పవన్ కళ్యాణ్ గారి అభిమతం చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని. సో కాబట్టి పవన్ కళ్యాణ్ గారి అభిమతం సహేతుకం, ఎందుకంటే ఆయనకి ఈయనంటే ఇష్టం. ఆయన ఈయన్ని 15 ఏళ్ళు ఉండాలి అని చెప్పి మా అసెంబ్లీలోనే నేను సీట్లో ఉన్నప్పుడే ఆయన చెప్పటం జరిగింది. సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని, పవన్ కళ్యాణ్ గారి ఆశయం కూడా ఈయన ద్వారా మంచి పరిపాలన ఉండాలని అనుకుంటున్నారు. కాబట్టి డెఫినెట్గా కళ్యాణ్ గారి ఆశయం నెరవేరుతుందని నేను అనుకుంటున్నా. జగన్ గారు మళ్ళీ సీఎం అవుతారు? ఖచ్చితంగా అయ్యే అవకాశం ఏమాత్రం లేదు. 2028కి అమరావతి పూర్తవుతుంది. 28 ఎండ్కి సెక్రటేరియట్ పూర్తి స్థాయిలో ప్రారంభమవుతుంది. అసెంబ్లీ ఐకానిక్ బిల్డింగ్ లో ప్రారంభం అవుతుంది. ఇందాక చెప్పినట్టు ఈ నెలాఖరులోపు ఎంప్లాయీస్ క్వార్టర్స్, ఐఏఎస్ క్వార్టర్స్, సీనియర్ స్టాఫ్ బంగ్లాస్, జ్యుడిషియల్ మొత్తం అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి 28 ఎండింగ్ అయితే రాజధాని పూర్తి స్పష్టతతో ఇది కలల రాజధాని కాదు, కంప్యూటర్లో చూసే గ్రాఫిక్ రాజధాని కాదు, ఒక అద్భుతమైన ఫుల్ ఫ్లెడ్జ్డ్ రాజధానిగా, అంటే ఒక సిటీగా మారబోతోంది అనే ఒక రూట్ మ్యాప్కి పూర్తి స్పష్టత 28 ఎండింగ్కి వచ్చేస్తుంది. ఇట్ విల్ బి ఫుల్లీ ఆపరేషనల్ క్యాపిటల్గా ఉంటుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడే తాడేపల్లిలో ఉంటున్నారు, మా ఇల్లు ఆయన ఇల్లు దగ్గర. ఒక్కసారి ఆయనేమో మన అసెంబ్లీకి ఈ మధ్యన రావట్లేదు, ఎప్పుడు 8 నెలల్లో 10 నెలల్లో అయిపోయింది. కనీసం మరి ఈసారి అసెంబ్లీ ఉన్నప్పుడు అసెంబ్లీకి వచ్చినా రాపోయినా ఆ రాజధాని ఏరియా అంతా తిరిగితే ఇటువంటి మాటలు ఇంకా ఆయన మాట్లాడరేమో అని నేను అనుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీకి వారసుడు లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ గా పెట్టారు కదండి, ఇంకా కన్ఫ్యూజన్ ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యంగా ఉన్నంతకాలం ఆయన లీడ్ చేస్తారు, తర్వాత లోకేష్ గారిని ఆల్రెడీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పెట్టారు కదా, ఇంకా వారసులు ఎవరుంటారు? నారా లోకేష్ అంతే. అది వెరీ క్లియర్, అందులో కన్ఫ్యూజన్ లేదు. నాకు ఇష్టమైన లీడరు అంటే ఎన్టీ రామారావు ఒకప్పుడు, తర్వాత నరేంద్ర మోడీ గారు. ఇక్కడ చెప్పండి, సెంట్రల్ చెప్తున్నారు. ఇలా అన్ని చెప్పారు, అన్ని ఎలా చెప్పేస్తారు. ఆంధ్రాలో ఓకే, మా నాయకుడు ఎలాగో నాకు ఇష్టం ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు అంటే, ఇక అందులో డౌట్ ఎందుకు? పవన్ కళ్యాణ్ గారు యాజ్ అన్ ఆర్టిస్ట్ కింద ఉన్నప్పటి నుంచి నాకు ఇష్టం. మూవీస్ చూస్తారేమో, అందరి చూస్తాను, ఆయన ఇష్టం. బేసిక్గా నాకు నేను బేసిక్గా సినిమాలు చూస్తా,
రెగ్యులర్ చూస్తారు. నాకు చెప్పాలంటే సినిమా పిచ్చోన్నా నేను. ఏది మిస్ గాను పెద్ద హీరో అంటే హీరోయిన్ సినిమాలు అయితే అసలు మిస్ గాను. ఈ మధ్యకాలం లాస్ట్ టైం చూసారు. మొన్న కళ్యాణ్ గారు రిలీజ్ అని చూశాను, పెద్ది సినిమా చూశాను, దురంధర్ చూసారా? దురంధర్ చూశాను 2 ప్రమాణం మిస్ గాను సినిమాలు ఆల్మోస్ట్ అంత టైం ఉంటుందా మీకు? ఉన్నా లేకపోయినా ఏదో టైంలో చూసేస్తాను. ఒకళ్ళు వెళ్ళిపోతారా? ఫ్యామిలీతో వెళ్తారా? అదే నేను ఇంట్లో చూస్తా. ఓటీటీలో చూస్తారా? ఓటీటీ దాకా ఆగను నేను. రిలీజ్ రోజు సాయంత్రం ఇంట్లో ఉంటే ఇక్కడ చూసేస్తాను. అంటే నాకు ప్రొడ్యూసర్స్ అందరూ తెలిసిన వాళ్ళే. ఆ క్యూబ్ లింక్ తీసుకుని ఐ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ హోమ్ థియేటర్ ఇంట్లో చూసేస్తాను. రిలీజ్ రోజే చూసేస్తాను. ఏదైనా వదిలిపెట్టేది లేదు సినిమా మాత్రం. ఏ కొత్త మూవీ కొత్తదంటే హీరో సినిమాలు. అదే అదే చిన్న చిన్న సినిమాలు బాగా సూపర్ హిట్ టాక్ వస్తే చూస్తా. ఓహో. హీరో సినిమాలు అయితే ఫ్రైడే ఈవినింగ్ మిస్ అయినా సాటర్డే ఈవినింగ్కి ఖచ్చితంగా చూడాల్సింది. చూసేస్తాను. రైట్ అండి. థ్యాంక్ యూ. టైం ఇచ్చారు. థ్యాంక్ యూ. సో మచ్.